మీ సెలవు శాంపుల్ పెట్టారు కదా, ఇప్పుడు మీకు ఇంతకుముందు 1 మీటర్ ఆరా పవర్ ఉంది. అవును, ఇక్కడ వరకే ఉండే. అవును, ఇప్పుడు మీకు ఆరా పవర్ అనేది ఓ ఇక్కడ వరకు ఉంది. ఓకే, మీరు ఒక్కడ ముందుకు రండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సేమ్ స్పాట్కి వెళ్ళండి. గురుగారు. ఇప్పుడు వాచ్ తీసుకోండి. ఇప్పుడు వాచ్ తీసుకోవడం వల్ల మళ్ళీ మీ ఆరా ఈ వాచ్ ఇంత భయంకరంగా ఉంది, అంత నెగిటివ్ ఎనర్జీ ఉంది దాంట్లో. ఓకే, అంటే దీన్ని అన్న పూజ చేసి మార్చుకోవాలా, తీసి పడేయాలి? దానికి నేను పరిహారం తర్వాత చెప్తాను. పరిహారాలు ఉంటాయి దీనికి, పరిహారాలు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు నేచురల్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అంతలో ఉండదు, పెరుగుతూ ఉంటుంది చూడండి. ఓకే, మళ్ళీ వాచ్ తీసుకుంటే మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు ఎంత తగ్గుతుంది అంటే దాన్ని మీకు ఇగో ఇంత తగ్గిస్తుంది. న్యాచురల్ ఉన్నారా, అన్బిలీవబుల్. ఓకే, మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఓకే, మళ్ళీ తీసుకోండి. ఓకే, ఓ మై గాడ్. ఓకే, కాబట్టి మనం వాడేటటువంటి వస్తువుల్లో లోపం ఉన్నప్పుడు అందులో ఆరా తగ్గిందంటే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్ ప్రాబ్లం ఉందా, ఏదైనా ఉండొచ్చు. దాన్ని డిఫరెంట్ గా మళ్ళీ వేలో మేము జ్యోతిష ఎక్స్పర్ట్ కూడా కాబట్టి దాంట్లో మళ్ళీ దీని ఆరా స్కానర్ తో మళ్ళీ చేస్తాం. ఏ టైప్ ఉందండి. అలాగా ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు అది ఎక్కువ కాస్ట్ అయితేనేమో దానికి రెమెడీస్ ఇస్తాము, కాస్ట్ తక్కువ నేను తీసేస్తాం గురువు గారు అన్నప్పుడు తీసి పాడేయమని చెప్తాం. దాని వల్ల వాళ్ళకి మళ్ళీ సక్సెస్ అనేది ఉంటుంది. అంటే ఏ జ్యోతిష్యుడు, ఏ స్వామీజీ, ఏ పండితుడు కూడా ఈ విషయాలు చెప్పలేరు మీకు, ఏ వాస్తు. కానీ ఆరా స్కానర్ తో అది ఐడెంటిఫై చేస్తుంది, ఇందులో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇందులో పాజిటివ్ ఎనర్జీ ఉంది, మీరు ఇది వాడాలి, ఇది వాడొద్దు అని చెబుతుంది. ఇదే వస్తువు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా నెగిటివ్ అవుతుంది. ఓకే, చాలా మంది అంటారు, ఏమంటారంటే ఇది నాకు పడట్లేదు కదా, నాకు నెగిటివ్ అయింది కదా, నేను వేరే వాళ్ళకి ఇస్తా అంటారు. కానీ ఈ దరిద్రం వాడి చుట్టుకుంటుంది. కాబట్టి ఏది నెగిటివ్ ఉందో మనం వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా మనకు కూడా దోషం జరుగుతుంది. అలాంటి వస్తువులు మనకు నెగిటివ్ అని తెలిసిన తర్వాత వేరే వాళ్ళకి అది ఇవ్వద్దు, అది పాడేయడమే శ్రేయస్కరం. ఓకే, అలా ఆరా అనేది అలా తగ్గుతుంది అనమాట. మనకు నెగిటివ్ వస్తువులు ఉంటే మనకు తగ్గుతుంది. మీరు ఈ దిండ్లు కూడా దీంట్లో కూడా చూపిస్తుంది కదా, ఒకసారి చూడండి గురుగారు, ఏంటి దీని పరిస్థితి అంటే ఈ దీనిలలో ఇప్పుడు ఉందా లేదనేది దగ్గర పెట్టి చూడవచ్చు. దీంట్లో ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ లేదు. సో దిండులో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అది దీంట్లో ఉంది. ఇప్పుడు ఇది మీరు వాడడం వల్ల మీకున్న ఆరా కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇది మీరు పట్టుకున్నా 0 చూపిస్తుంది, ఇది నెగిటివ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీ ఆరా శాంపుల్ ఇలా పెడితే మళ్ళీ మీ ఆరా కూడా తగ్గిపోతుంది. ఇది మీ ఆరా మీ సెలైవ కాబట్టి మిమ్మల్ని అది ఐడెంటిఫై చేస్తుంది. ఇందులో ఇంకెక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది వాచ్ కంటే కూడా. అది కింద పెట్టండి. ఇదిగో మీ ఆరా న్యాచురల్ ఆరా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది అది తీసుకుని మళ్ళీ మీ చేతిలోకి ఇప్పుడు 0 అయిపోతుంది. వాచ్లో కంటే కూడా ఇందులో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకొని కూర్చోకూడదా? అది కూర్చోవడం వల్ల మీకు నెగిటివ్ అవుతుంది, మీకున్న ఆరా తగ్గిస్తుంది ఆటోమేటిక్. ఓకే, 100% తగ్గిస్తుంది. ఆపిలో తీసుకోండి, అందులో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ లేదు, మీకు న్యాచురల్ ఆరా ఉంది ఇప్పుడు. అది లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టు, ఇది లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోండి, ఇది అది తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ 0 అయిపోతుంది. సో ఇది వాడకూడదు, అది వాడకూడదు. అంటే దీంట్లో పైన కవర్ లో ఉందా లోపల పిల్లోలో ఉందా తెలీదు, అది తీసినప్పుడు తెలుస్తుంది. దీన్ని వాడే దిండులో కూడా ఉందంట బాస్, అందుకే ఇప్పుడే పడేస్తున్నా దీన్ని. మై గుడ్నెస్. ఓకే, సో ఇది ఓకే, అది ఓకే ఉంది, మైండ్ బ్లోయింగ్. సో అంటే ఈ ఆరా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా? 100% అందరూ తెలుసుకోవాలి. ఓకే, అంటే ఒక వ్యక్తి తను ఒక సంవత్సరము 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడుతున్నాను ఒక వస్తువు అన్నప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకుని మనం వాడుకోవడం వల్ల దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఏదైతే అంటే మనం వాడే కారు పరిస్థితి ఏంటి సార్? కారు కూడా తెలుస్తుందా? కారు కూడా తెలుస్తుంది. కారు మ్యాచింగ్ కలర్ కార్ తీసుకోవాలి. మ్యాచింగ్ కలర్ ఇదేంటి? మళ్ళీ మ్యాచింగ్ కలర్ అంటే మనకి రెడ్ కలర్ మ్యాచ్ అవుతుందా, బ్లూ కలర్ మ్యాచ్ అవుతుందా, వైట్ కలర్ మ్యాచ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. బ్లాక్
కొంతమంది నెగిటివ్ కలర్ కార్లు తీసుకుంటే వాళ్ళకి పడరానటువంటి కార్ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఏది లేనిపోయిన డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనకు మ్యాచింగ్ కలర్ కార్ తీసుకుంటే మనకు అది పాజిటివ్ ఉంటుంది, ఎక్కువ లైఫ్ ఇస్తుంది, ఎక్కువ డిస్టర్బ్ కాకుండా. అలాగే రెండో విషయం ఏంటంటే అందులో ఇంజన్ లో కానీ వాడినటువంటి ఏదైనా రాడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి వాట్స్ టైర్స్ ఉంటాయి కదా, అందులో ఏదైనా నెగిటివ్ ఉంటే మేము దాంట్లో ఒక యంత్రం ఇస్తాం కార్ కి. ఆ యంత్రాన్ని దాంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా అది కంట్రోల్ చేసేస్తుంది, మీ మీద ఎఫెక్ట్ పడకుండా. ఆరా బూస్టర్, కార్ ఆరా బూస్టర్ అని కార్ పడేయమంటారేమో అనుకున్నా. ఇప్పుడు ఏది పడేయమని చెప్పాము. జ్యోతిష్యం వాస్తులో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసేటటువంటిది జ్యోతిషం. ఇది సైంటిఫిక్ జ్యోతిష్యం, సైంటిఫిక్ వాస్తు. ఇప్పుడు ఎక్కడ ఏది నష్టం చేయం. మామూలు జనరల్ వాస్తులు ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఈ యొక్క వాల్ మొత్తం తీసేయంటే కొన్ని లక్షల్లో లాస్ వస్తుంది మరి. కానీ ఇది వేలల్లో అయిపోయేటువంటి పని. మళ్ళీ 100% చిన్న రంధ్రాలు పెట్టిస్తారా? లేదండి, మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ యంత్రాలు పెట్టేసి ఎనర్జీని క్రియేట్ చేయడం తప్ప ఏది డ్యామేజ్ చేసేది విధ్వంసం ఏమి ఉండదు. ఇక్కడ కొత్త వస్తువులు అక్కడ పెడతారు, పాజిటివ్ ఎనర్జీ ఉండే వస్తువులు పెట్టి ఉండేటటువంటి దోషం పోగొట్టడానికి ఏ శక్తి క్రియేట్ చేయాలనో, ఏ దేవతా శక్తి క్రియేట్ చేయాలనో అది క్రియేట్ చేస్తాం. గురుగారు, ఇప్పుడు ఈ కెమెరాలో నెగటివ్ శక్తి ఉందా, పాజిటివ్ ఉందా తెలుస్తుందా? తెలుస్తుంది, ప్రతి దాంట్లో తెలుస్తుంది. ఓకే, ఒకసారి చూడరా? ఒకసారి పట్టుకోవాలంటే మరి బాగా చూస్తున్నారు కదా. పర్వాలేదు, దానికే చూపిద్దాం. లేదంటే ఆ కెమెరాకి చూడండి. ఆ కెమెరా చూస్తారు, కొంచెం డౌన్ చేస్తారు కదా. ఎందుకు డౌన్ చేయాలి గురుగారు? అంటే మనకు కొంచెం ఇట్లా పట్టుకుని రావాలి కింద, కెమెరాకి కింద. దీంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదండి. కెమెరాలు బాగున్నాయి. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఏముంటుంది దీంట్లో? దీనికి సంబంధించిన నాకంటే సలైవా పెట్టారు, వీటిలో ఏముంటుంది? దానికి ఎక్కడ నెగిటివ్ ఉందో అది ఐడెంటిఫై చేసేటటువంటి కెమికల్ సైంటిస్ట్ తయారు చేశారు. అది దానికి సంబంధించిన సబ్జెక్ట్ వరకు మనము ఆలోచించలేము. అందులో ఏది నెగిటివ్ ఉంది, ఏది పాజిటివ్ ఉంది ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం తప్ప ఇంకా వేరే విషయాలు అదే అంటే ఏముంది ఇది అని అడగడానికి చూసాను. ఓకే సార్. సో అంటే సార్ ఇప్పుడు మా ఈ ఆఫీస్ ఉందనుకోండి, ఈ ఆఫీస్లో మాకు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు, బిజినెస్ బాగా జరగట్లేదు అనే ఫీలింగ్ ఉందనుకోండి మాకు, అంటే దాని అర్థం ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టేనా? అంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ డిఫరెంట్. ఓకే, నెగిటివ్ ఎనర్జీస్ అంటే న్యాచురల్గా ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఇది స్థలం పాజిటివ్ నా నెగిటివ్ నా చెక్ చేసుకోవడం ఒకటి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇది మీ ఆఫీస్ కాబట్టి మీ స్థలం, ఈ స్థలము న్యాచురల్గా ఈ భూమి ఏదైతే మనం కట్టుకున్న కన్స్ట్రక్షన్ ఉందో ఈ ఫ్లోర్ వరకు ఇది మీకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందని చూసే పద్ధతి వేరు. ఓకే, అది వాస్తుప్రదంగా. రైట్. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు వాడేటటువంటి వస్తువులు ఏవేవి ఉన్నాయో అందులో ఏదైనా నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా మీ ఆఫీస్ మొత్తంలో, దానివల్ల దేని మీద ఎఫెక్ట్ పడుతుంది, మనకు బిజినెస్ మీద పడుతుందా, రిలేషన్స్ మీద పడుతుందా అనేది డిఫరెంట్ సబ్జెక్ట్, ఏదైనా కావచ్చు, ఫైనాన్స్ మీద పడుతుందా. ఓకే. మూడో విషయం ఏంటంటే ఇందులో మనకి 16 జోన్స్ ఉంటాయి. 16 జోన్లల్లో ఒక్కొక్క జోన్ ఒక్కొక్క దేవతకు సంబంధించింది ఎనర్జీ ఉంటుంది. ఆ ఏ జోన్ లోపం ఉంది, ఆ జోన్ ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ వెస్ట్ జోన్ ఉంది అనుకో, నైరుతి స్థానం ఉంది. నైరుతి స్థానం ఏంటంటే మనకి స్థిరత్వము, స్టెబిలిటీ, డబ్బు ప్రవాహము, డబ్బును నిలకడగా ఉంచడానికి అది శక్తి ఇస్తుంది. అక్కడే ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆ జోను మనకు డబ్బు నిలవదక్క, అంతే కదా. అట్లా ఒక్కొక్క జోన్ యొక్క ప్రాధాన్యత ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకే మనం 16 జోన్స్ అన్ని చెక్ చేసినప్పుడు ఏ జోన్ లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏ జోన్ లో శక్తి లేదో ఆ దేవతా శక్తి అనేది మనం స్కానర్ తో ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఏ శక్తి లోపించిందో, ఆ ఏ జోన్ లో శక్తి లేదో అది మనం అక్కడ ఎనర్జీని క్రియేట్ చేస్తాం. ఎట్లా చేస్తారు సార్ ఎనర్జీ క్రియేట్ చేయడం అంటే? దాని వల్ల దానికి సంబంధించినటువంటి యంత్రం అక్కడ నిక్షిప్తం చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ను ఐడెంటిఫై చేసాం ముందు, యంత్రం పెట్టిన తర్వాత రెక్టిఫై అయిందా లేదనేది కూడా మళ్ళీ రీచెక్ చేస్తాం. ఓకే, సో వండర్ఫుల్ సార్. సో నాకు ఇప్పుడు ఈ వాచ్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. వాచ్ ఆరా తగ్గింది కదా, అది తగ్గేసింది. సో బాబోయ్ ఇక నేను పెట్టుకోను ఇంకా దాన్ని ఉప్పులో పెట్టి పెట్టుకోవచ్చు. అచ్చా, ఉప్పులో పెడితే మళ్ళీ నెగిటివ్ ఉందా లేదా. ఇప్పుడే మీరు నా ఇంటర్వ్యూ అయినంత వరకు దొడ్డు ఉప్పు ఉంటే తెప్పించి పెట్టండి, మీకు చూపిస్తారు రియాలిటీ.